డాలర్ డ్రీమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ట్రంప్ విద్వేషం విషం జిమ్ముతోంది. చదువులు, ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు కోసం అమెరికా గడ్డ మీద కాలు పెట్టిన భారతీయులకు భద్రత కరువైంది. బతుకు మీద కోటి ఆశలతో విమానమెక్కిన వారి బతుక్కు అగ్రరాజ్యంలో గ్యారంటీ లేకుండా పోతోంది. గత 10 ఏళ్లలో 18 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది తెలుగువారే. ఇవి కాకుండా 2015లో అమెరికాలో 183 విద్వేష దాడులు జరిగాయి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వారు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకునే వారే టార్గెట్ అవుతున్నారు. ఉన్నత లక్ష్యం కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న వారే ఉన్మాదులు, దోపిడీ ముఠాల బుల్లెట్లకు బలవుతున్నారు. భారతీయులపై దాడులు అరికట్టడంలో అమెరికా ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుస దాడులు చూస్తుంటే అమెరికాలో ఉండాలంటేనే భారతీయులు భయపడుతున్నారు. అయినా మంచి భవిష్యత్తు కోసం చెలో అమెరికా అంటూనే ఉన్నారు. కానీ 33 ఏళ్ల శ్రీనివాస్ కూచిభొట్లను తెల్ల దురహంకారులు చంపేయడంతో భారతీయులు తల్లడిల్లుతున్నారు. తమ దేశం వెళ్లిపోండి అంటూ శ్రీనివాస్ కూచిభొట్లను కామెంట్ చేస్తూ కాల్చి చంపడం అమెరికా, భారత్లో కలకలం రేపుతోంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికాలో ఈ ధోరణి మరింతగా పెరిగింది. అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ నినాదం తప్పుడు సంకేతాలు పంపుతోంది. కలిసిమెలిసి బతుకుతున్న వారి మధ్య అగాధం సృష్టిస్తోంది. తలతిక్క ట్రంప్ విధానాలు, పనితీరు అమెరికన్లకే నచ్చడం లేదు. ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని 53% మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఎన్బీసీ న్యూస్ సర్వే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇది వెల్లడైంది. భారతీయులకు అమెరికాలో రక్షణ లేదా? ట్రంప్ అమెరికన్లను ఉన్మాదులుగా మార్చేస్తున్నాడా? తెలుగువాడైన కూచిభొట్ల శ్రీనివాస్ దారుణ హత్య అమెరికాలో మనోళ్ల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. అమెరికాకు మరో హిట్లర్లా దాపురించిన డొనాల్డ్ ట్రంప్ విద్వేషాన్ని నూరిపోస్తున్నాడు. కలిసి బతుకుతున్న వారి మధ్యే చిచ్చు పెడుతున్నాడు. మతాలు, జాతుల తేడాలను పరోక్షంగా చాటి చెబుతున్నాడు. అమెరికా ఫస్ట్ అంటే జాత్యహంకారమే అని అర్థమొచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. ట్రంప్ మాటలు, చేతులతో అక్కడి భారతీయులు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. ట్రంప్ విషం జిమ్ముతున్నాడు. జాత్యహంకారులు ప్రాణాలు తీస్తున్నారు. ట్రంప్ కక్కుతున్న విషం ప్రభావంతో ఏ తప్పు చేయని అమాయకులు బలవుతున్నారు. జాత్యహంకారి ప్యూరిటన్ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చేయడంపై ఆయన భార్య సునైన కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాకు ఎంతో చేయాలనుకున్నారు. కానీ తన భర్త అర్ధాంతరంగా బలయ్యారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కూచిభొట్ల మార్చి 9న 33వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు అసలు అమెరికాలో ఉండడం అవసరమా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదనగా చెప్పారు సునైనా కూచిభొట్ల. శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మేడసానిపై కాల్పులకు తెగబడ్డ జాత్యహంకారి ప్యూరిటన్ మరో బార్కు వెళ్లి తాను 2 ముస్లింలను సైతం కాల్చి చంపానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన శ్రీనివాస్ భార్య తన భర్తే కాకుండా ఎంతో మంది రేసిజం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఆయన్ను కాల్చి చంపారు. ఇండియాలో తమ కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో పాలుపోవడం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కొడుకు మృతిని తట్టుకోలేకపోతున్నారు శ్రీనివాస్ కూచిభొట్ల తల్లిదండ్రులు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఏదో జరిగిపోతోందని ఆందోళనలో ఉన్న తమకు అదే నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ పేరెంట్స్ మధుసూదన్ రావు, వర్ధిని. కొడుకును ఇలా చూస్తామని అనుకోలేదన్నారు తండ్రి మధుసూదన్. శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా భారత్కు తెప్పించాలని శ్రీనివాస్ తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. ఈ హేట్ క్రైమ్స్ ఏవేవి జరుగుతున్నాయో, ఈ హేట్ క్రైమ్ వల్ల నా బిడ్డకి ఎటువంటి నష్టం జరిగిందో, మా ఫ్యామిలీకి ఎటువంటి నష్టం జరిగిందో అటువంటి నష్టాన్ని ఇతరులకు ఎవరికి కలగకుండా చేయమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఇంతకుమించి నేనేం చెప్పలేను. దయచేసి మీ అందరూ నా బిడ్డ ఆత్మకి శాంతి చేకూరుస్తూ దేవుణ్ణి ప్రార్థించండి. ఇంతకుమించి నేను మాట్లాడలేదు. దేశానికి అప్పచెప్పేసాను. ఏదో మళ్ళీ బాగా తిరిగి వస్తారంటున్నాను, కానీ ఇలా వస్తాడు పిల్లాడు అనుకోను. అమెరికాలో రోజు రోజుకు మారుతున్న పరిణామాలు తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయన్నారు అలోక్ రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి. అమెరికా కాన్సస్లో బార్లో జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల చనిపోగా అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. అమెరికా విడిచి వెళ్లాలంటూ జాత్యహంకారి కాల్పులు జరపడంపై జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్న తన కొడుకు ఎలా భారత్కి తిరిగి రాగలడని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇన్ షాక్. పెద్ద బాబు కూడా యూఎస్లో ఉంటాడు. ఆయన ఫోన్ చేసిండు, ఇట్లా షూట్అవుట్ ఇన్సిడెంట్ అయింది, వాళ్ళ తమ్మునికి అంటే మా చిన్నబాబుకు ఇంజరీస్ అయినాయని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో యాక్చువల్లీ మేము ప్యానిక్ అయిపోయినాం, షాక్ అయినాం. బట్ సమ్హౌ లక్కీలీ మా బాబు షూటింగ్కి వెళ్ళి ఇంజరీస్తోని ఎస్కేప్ అయ్యిండు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ అనేట ఆయన క్యాజువాలిటీ ఈ లాస్ట్ హిజ్ లైఫ్. వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఏం ఫ్రేమ్ చేస్తుండ్రు, రోజు రోజుకు ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయో దాన్ని బట్టి కొంచెం డిఫికల్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు యూఎస్ పోయి మరి ఎంతో వృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మరి అక్కడికి పంపించి ఇక్కడ కడుపు కోతకు గురవడు లేకపోతే భయాందోళనలో ఉండడు అనేది జరగకుండా చూసుకోవాల్సిన ఇది కూడా ప్రభుత్వాల పైన ఉంది. వాళ్ళకు నా హంబుల్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మేము యాక్చువల్లీ అమెరికాలో జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. గోఫండ్ మీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు. దీనికి మానవతావాదులు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు $4,50,000 వరకు విరాళాలు జమయ్యాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తారు. అటు జాత్యహంకారానికి తెలుగు వాళ్లు బలవడంపై తానా వెంటనే స్పందించింది. కాన్సస్ సిటీలో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తానా ప్రతినిధులు ఈ విషయంలో చర్యలు తీసుకునేలా స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు కృషి చేస్తోంది తానా. శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సాయపడతామని తానా హామీ ఇచ్చింది. దీనిపై మృతుడి భార్య సునైనతో పాటు హైదరాబాద్లో ఉన్న బాధిత కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు ప్రతినిధులు. అమెరికాలో జాత్యహంకార దాడుల్లో తెలుగు వాళ్లు బలవడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెలలో వంశీ, ఇప్పుడు శ్రీనివాస్ కూచిభొట్ల చనిపోవడం, అలోక్ మెడసాని గాయపడడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా అమెరికాలో జాత్యహంకార దాడులపై ట్వీట్ చేశారు. సమాజంలో మతిలేని హింసకు చోటు లేదన్నారు. కాన్సస్లో జరిగిన జాత్యహంకార దాడిలో చనిపోయిన శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి సత్య నాదెళ్ల సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ కూచిభొట్ల ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. కాన్సస్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధించినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు కమలా హారిస్. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు కమలా హారిస్. ఇండియన్ కాల్పుల ఘటనపై కాంగ్రెస్ ఉమెన్ పరిమళ జయపాల్ శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబం గురించి తాను మదనపడుతున్నట్లు చెప్పారు.
మతిలేని హింసకు మన దేశంలో తావులేదన్నారు పరిమళ జయపాల్. ఈ వార్త విని తన గుండె పగిలిందన్నారు పరిమళ. నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై విదేశాల్లోనే కాకుండా అమెరికాలో కూడా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయింది. ట్రంప్ నెల రోజుల పాలనపై 53% అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పాలన సరిగ్గా లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ దిగిపోవాలని అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా జరిగిన జాత్యహంకార దాడితో ట్రంప్పై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. మరోవైపు తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. వైట్ హౌస్లో జరిగే ప్రెస్ బ్రీఫింగ్కు రాకుండా నిషేధం విధించారు. CNN, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజల్స్ టైమ్స్ సహా పలు సంస్థలను ప్రెస్ బ్రీఫింగ్కు ఆహ్వానించలేదు ట్రంప్. తన ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా సమావేశం నిర్వహించారు ట్రంప్. దీనికి నిరసనగా ప్రెస్ బ్రీఫింగ్ను పలు వార్తా సంస్థలు బాయ్కాట్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నిరసిస్తూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భారతీయుల శ్రమతో అమెరికా అభివృద్ధి చెందాక ఇప్పుడు వారిని తిప్పిపంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు సిపిఎం నేతలు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడులను ఖండిస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం. దురదృష్టం మంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదా ట్రంప్ విధానాల వల్లే శ్రీనివాస్ కూచిభొట్లపై దాడి జరిగిందని ప్రపంచం మొత్తం చెబుతుంటే వైట్ హౌస్ మాత్రం అదేం లేదంటూ బుకాయిస్తోంది. ట్రంప్ పాలసీలకు జాత్యహంకార దాడికి ఎలాంటి సంబంధం లేదని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోవడం విషాదకరమే అయినా ట్రంప్ విధానాల వల్లే అనడం అర్ధరహితమన్నారు.